మళ్ళొక్కసారి జై పూలే, జై పూలే, జై బీసీ, జై బీసీ. అట్లనే ఎత్తి పట్టుకో రాజు చేతులు, అట్లనే ఎత్తి పట్టుకోవాలి అన్న కొట్టు ఫోటో. జై కవితక్క, జై కవితక్క. అరే పెట్టాలే పెట్టాలే అసెంబ్లీలో పెట్టాలే. ఏం పెట్టాలన్నా, ఏం పెట్టాలి? వినపడతలే. పీలే బొమ్మ పెట్టాలి. అరే పెట్టాలే పెట్టాలే అసెంబ్లీలో పెట్టాలి, 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 పెట్టాలే మనకు హక్కులను నేర్పించిన పూలే బొమ్మ పెట్టాలి, పెట్టాలి 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 పూలే బొమ్మ పెట్టాలి, పెట్టాలి 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 పూలే బొమ్మ పెట్టాలి, అసెంబ్లీలో పెట్టాలి, అడుగడుగు పెట్టాలి, పెట్టాలి 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 పెట్టాలి. పెట్టాలని దండలేసుకొని చేతులు కట్టుకొని కూర్చుంటే పెడతారా? పిడికిలెత్తాలి, గట్టిగా పిడికిలెత్తాలి. జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై కవితక్క, జై కవితక్క, జై బీసీ, జై బీసీ. బీసీ ఉద్యమం కోసం కవితక్క నడుం గట్టి కదులుతుంది. అక్క వెంట
ప్రజా కళా వేదికతోని కళాకారులం మేము కూడా కదులుతున్నాం. అదే క్రమంలో చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా అనే బీసీ ఉద్యమ పాటను రూపొందించడం జరిగింది. అందులో నేను, సందీప్, ఇంకొక 5 మంది, మల్లిక్ తేజ, సుమన్, మధు, ఇట్లా 8 మంది కళాకారులం పాట పాడడం జరిగింది. అదే పాట అది రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఒకరు మాట్లాడిన తర్వాత ఆ పాట పాడతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళన్నా, ఆడ కుర్చీలలో కూర్చున్న వాళ్ళంతా కనిపిస్తున్నానా? నేను ఒక్కసారి చేతులు ఎత్తరికి ఇట్లా పిడికిలెత్తాలి. జై బీసీ, జై బీసీ. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని తలుచుకునే లక్ష్యంతో నడవరా, రాజ్యాధికారంకై రాజ్యాధికారంకై కదం తొక్కరా బీసీ. కదం తొక్కాలా అవుతా? తొక్కాలని నిలబడాలి ఒకసారి గట్టిగా. అరే చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, 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 రేపటిని తలుచుకొని కదం తొక్కి నడవరా, రేపటిని తలుచుకొని కదం తొక్కి నడవరా, రాజ్యాధికారంపై కదం తొక్కరా బీసీ, రాజ్యాధికారంపై కదం తొక్కరా బీసీ, రాజ్యాధికారంపై కదం తొక్కరా బీసీ, రాజ్యాధికారంపై కదం తొక్కరా బీసీ. ఓరు మెదపని రాజ్యం నిలదీసి కడగరా, ఓరు మెదపని రాజ్యం నిలదీసి కడగరా, ఎందుకని అడుగులై పునరుద్ధుల సైరలై, ఎందుకని బీసీలకు, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, అరే అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై, చైతన్యం కావాలి, ఏదో అడుగు వేయాలి, ఈడ పుట్టి నా పోరు దేశం నేర్చాలి, అర్థమైందా అన్న? ఒక్క ముక్కన్న అర్థమైందా మీకు? అర్థం కాలే కదా? ఏం చెప్తున్నామంటే ప్రత్యేకించి కవితక్క ఈ పాట రాస్తున్నప్పుడు కూర్చోబెట్టుకొని అన్న ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి అని గట్టిగా చెప్పిన పదం అన్న. అందుకని నేను సౌండ్ ఆపి చెప్తున్నా. చైతన్యం రావాలే, చెల్లో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే, అడగాలవద్దా? అందుకే చైతన్యం రావాలే, చెరో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే.
పాడాలి, చైతన్యం రావాలి అన్న. దాని తర్వాత ఏం రావాలి? చెలో అడుగులు వేయాలి. నేను చైతన్యం రావాలంటే మీరు చెలో అడుగులు వేయాలి. నేను ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలంటే మనమెంతో మనకంతా వాటా కావాలని అడగాలి. చైతన్యం రావాలి, ఈడ పుట్టిన పోరు మనమెంతో మనకంతా వాటానే అడగాలి. చైతన్యం రావాలి, చెలో అడుగులు వేయాలి. ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి. ఆ అడగడంలో భాగమే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడం కోసం ఇక్కడ కూర్చున్నాం. అందరూ ఒక్కసారి జై పూలే, జై పూలే. థ్యాంక్ యూ. హలో సోదరులారా,